ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 2:24. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. చూడండి, విన్నది నిలువాలి. మీరేదైతే విన్నారో అది మీలో నిలువాలి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల, మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. ఏదైతే విన్నారో ఆ విన్న విషయం మీలో నిలువాలి అంటే ఫలించాలి. ఆ విన్న విషయము మీలో మొలకెత్తాలి. యేసు ప్రభువు వాక్యమును బోధిస్తున్నప్పుడు కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, కొన్ని గచ్చ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఫలిస్తాయి. కాబట్టి మీరు మంచివారవుతే వాక్యమును ధ్యానించడం వలన ఆ విన్న వాక్యము మీలో నిలుస్తుంది. ఆ నిలిచినటువంటి వాక్యము యేసుతో పాటు మిమ్మును కూర్చుండబెడుతుంది పరలోకములో. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, కుమారుని అందుంటారు, తండ్రి అందు కూడా మీరు నిలుస్తారు. వాక్యము మీలో ఫలించుట వలన మీరు కుమారుని యందు నిలుస్తారు, తండ్రి యందును నిలుస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి విన్న వాక్యమును మర్చిపోవడం అనేది ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడు ఏముండదు, ఫలింపు అనేది ఉండదు. మీరు వాక్యమును మర్చిపోతున్నారా? మీరు వాక్యమును మరచిపోతే మీ లోపల ఫలింపు కనబడదు. వాక్యమును గ్రహించి వాక్యమును గుర్తు పెట్టుకునేటోడు ఒక్కడున్నా సరే వాడు ఫలిస్తాడు. అందుకే క్రైస్తవ విశ్వాసులకు ఉండవలసినటువంటి ఒక లక్ష్యం ఏమిటంటే, దైవజనుడి నోటిలో నుండి వచ్చుచున్నటువంటి మాటను గుర్తు పెట్టుకొని ధ్యానించడం మొదలు పెట్టాలి. అది మొదలు పెడితే మీరు క్రీస్తు యందును తండ్రి యందును నిలుస్తారు. అంటే దేవుని యొక్క సంపూర్ణత యందు నిలుస్తారు అని అర్థం. క్రీస్తు యందు తండ్రి యందు అంటే కుమారుని యందు మాత్రమే కాదు, సంపూర్ణమైన దేవుని యందు సంపూర్ణ జ్ఞానముతో మీరు నిలుస్తారు అని చెప్తున్నారు. కాబట్టి వాక్య ధ్యానం ఎంత గొప్పది మీరు ఒకసారి ఆలోచించండి. అవునా కాదా? వాక్యం ధ్యానం చేయడం గొప్పదా కాదా? కదా, చాలా గొప్ప విషయం. వాక్యమును ధ్యానం చేయడం చాలా గొప్ప విషయం. ఆ వాక్యమును ధ్యానము చేస్తే మీలో ఆ వాక్యము నిలుస్తుంది. అప్పుడు మీరు నూరంతలుగా ఫలిస్తారు. యేసు ప్రభువు ఆ యొక్క విత్తనాలు విత్తుచున్నప్పుడు కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని గచ్చ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నిలబడ్డాయి. అయితే ఆ విత్తనాలు 30దంతలుగా 60దంతలుగా చెప్పండి 100అంతలుగా ఫలించాయి. 100అంతల ఫలమును మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఫలిస్తాయి. ఈరోజు విశ్వాసులు ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే, పోయిన వారం చెప్పిన వాక్యము ఈ వారానికి మనకు గుర్తుండదు, లేదా పోయిన వారము చెప్పిన వాక్యమును వారం మధ్యలో ఒక్కసారి కూడా ఏకాంతంగా దేవుని దగ్గర కూర్చొని గత వారం అయ్యగారు ఏమి చెప్పాడో ఒక్కసారి కూడా మనము ధ్యానం చేయడం. కాబట్టి ఆ మొదటి నుంచి విన్నటువంటి వర్తమానం మన లోపల ఫలించకుండా మనం మర్చిపోయేటట్టు జరుగుతుంది. సాతానుడు ప్లాన్ కూడా అదే. దేవుడు చెప్పిన మాటను మర్చిపోయేటట్టుగా సాతానుడు చేస్తాడు. హవ్వ, దేవుడు ఏం చెప్పాడు? తినవద్దు అన్నాడు. ఆ మంచి చెడులో తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు చెప్పండి తినకూడదు.
తిన్న ఎడల నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఈ మాట ఎవరు మర్చిపోయారు? హవ్వ మర్చిపోయింది. ఇప్పుడు ఆ హవ్వకు దేవుడు చెప్పిన మాట కాక వేరొక ధ్యానం చేస్తుంది. ఏ ధ్యానం అంటే, ఈ పండు తింటే మీరు దేవదూతల వంటి స్వరూపము కలిగిన వారవుతారని సాతానుడు వేరొక మాట చెబుతున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను హవ్వ పూర్తిగా ఏమైంది? సాతాను మాటలు వినడం వలన మర్చిపోయింది గనుక హవ్వ దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి ఆ పండును తిని చచ్చిపోయింది. కాబట్టి ఈ దినమున మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా శ్రద్ధగా నా మాటలు ఆలకించాలి. మీరు తలలు కిందికి వేసుకుని ఉంటే పిలుస్తాను, మరి జాగ్రత్త. అందరూ నన్ను చూడాలి, నా మాటలు వినాలి. ధ్యానించుట వలన దేవుడు చెప్పినది మనకు గుర్తుంటుంది. దేవుడు చెప్పింది గుర్తుండుట వలన ఆ వాక్యం మనలో నిలుస్తుంది. అది మనలో నిలుచుట వలన మనము దేవుని యందు నిలుచిన వారం అవుతాము. కాబట్టి చెప్పబడుతున్నటువంటి వాక్యమును ధ్యానించుట నీకెంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయము. హల్లెలూయా. ఇప్పుడు హవ్వ దేవుడు చెప్పిన మాటను ధ్యానించుట లేదు, దేవుడు చెప్పిన మాటను మర్చిపోయింది. పొద్దాక ఆ సర్పము చెప్పే కథలను, కల్పనా కథలను, కట్టు కథలను, దుర్బోధను, అబద్ధపు మాటలను వింటూ 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 దేవుడు చెప్పిన మాటను మర్చిపోయారు. ఈరోజు సంఘము కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇంటి పక్క ఆవిడ, ఇంటెదుట ఆవిడ, పక్కింటి ఆవిడ, వెనుక ఆవిడ ఏదేది చెబుతుందో ఆ మాటలను వల్లించి 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 ఆ మాటలను వింటూ 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 దేవుడు చెప్పినటువంటి మాటలను మనం ఏం చేస్తున్నాం? మరచిపోతున్నాం. హలో అంటే 30 నిమిషాలు మాట్లాడతాం. 30 నిమిషాలు. మగవాళ్ళు పాపం 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు మాట్లాడతారు. ఆడవాళ్ళు ఫోన్ చేస్తే, ఏం లేదే ఎల్లిపాయలు తరుగుతున్నా, ఏం లేదు ఉల్లిగడ్డలు కోస్తున్నా, ఏం వంట వండినవక్క అని మొదలుపెట్టి మెల్లగా ఇంకో అక్కిళ్ళు, ఆ అక్కిళ్ళు, ఈ అక్కిళ్ళు ఈ ఫోన్లోనే సంభాషించుకుంటూ ప్రపంచం అంతా తిరిగి వస్తారు ఈ ఇద్దరు అక్కలు కలిసి. దీనిని బైబిల్ ఏం చెప్పిందంటే ముసలమ్మ ముచ్చటలు. భక్తిపరులు, విశ్వాసులకు ఉండవలసిన లక్షణాలు ముచ్చట్లు మానేయాలి. ముచ్చటలు కాదు కావలసింది, దేవుని ముచ్చట మనకు కావాలి. ముసలమ్మ ముచ్చటలు కాదు. అనవసరమైన టాపిక్స్ ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. అనవసరమైనటువంటి ఫ్రెండ్షిప్ మనకు ఉండొద్దు. ఎందుకంటే దుష్ట సాంగత్యము చెప్పండి మంచి నడవడిని చెరుపుతుంది. క్రైస్తవుడు ఎలాగుండాలంటే దైవ ధ్యానములో ఉండాలి. దైవ ధ్యానము గనుక నీకు లేకపోతే దేవుడు నీతో నీలో నిలువడు. అందుకే అభిషేకము కలిగిన వారిని చూడండి, ఎక్కువ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా దైవికమైన విషయాలే మాట్లాడతారు. పిచ్చి పిచ్చి ముచ్చట్లు పెట్టరు. ఈ పిచ్చి పిచ్చి ముచ్చట్లు పెట్టే కేటగిరీ అంతా దేవుని అభిషేకము లేని కేటగిరీ. కాబట్టి సంఘస్థులారా, దేవుని కృప ద్వారా, దేవుని రక్తముతో కనబడినటువంటి మీరు అన్యులతో సంభాషించే సంభాషణ, ఆ ముచ్చటలను పక్కన పెట్టాలి. అసలు హవ్వ దేవునితో సంభాషించాలి, దేవుడు చెప్పిన మాటలను ధ్యానము చేయాలి. కానీ ఈ హవ్వ ఏం చేస్తుందంటే సర్పముతో ముచ్చటిస్తుంది. సర్పముతో ముచ్చటించుట వలన మహిమను కోల్పోయింది. ఈరోజు సంఘము కూడా దేవుడు అనుగ్రహించు మహిమను, దేవుడు అనుగ్రహించు అభిషేకమును, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే
మన సంభాషణ, మన ముచ్చటలు, మన సమయము మనం ఎక్కువ ముసలమ్మ ముచ్చటల కొరకు వాడుతూ ఉంటాం. అంటే వ్యర్థమైనటువంటి వాటి కొరకు మన సంభాషణలను మనం వినియోగిస్తున్నాము. కాబట్టి భక్తి పరులకు ఉండాల్సినటువంటి లక్షణము, వెంటనే ముచ్చటలను ఆపాలి, దైవ ధ్యానము చేయాలి, దేవుని వాక్య ధ్యానము చేయాలి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఈ వారమంతా ఏం మాట్లాడారు, ఈ వారమంతా మీరు ఏం చేశారు, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. మీ మైండ్ ఎప్పుడు గిర్ర అని తిరుగుతూ ఉంటుంది, బిజీ బిజీ బిజీ. ఎవరైతే బిజీగా ఉంటారో వారు గజిబిజిగా మారుతారు. వారి జీవితం ఒక గజిబిజిగా మారిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ముసలమ్మ ముచ్చటలను ఆపుదుముగాక, దైవికమైన విషయములను సంభాషించుదుముగాక. ఇద్దరు వ్యక్తులు కలిస్తే దైవికమైన విషయాలను సంభాషించాలి. ఇద్దరు వ్యక్తులు కలిస్తే దైవికమైన విషయాలను ధ్యానము చేయాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు అని బైబిల్ చెప్తుంది. ఒకరి సుఖ దుఃఖములను ఒకరు తెలుసుకొని ఇద్దరు కలిసి ప్రార్థించాలి. యేసు ప్రభు మనకు చెప్పింది ఏంటంటే, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామం పేరట కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటాను, ఉందును. నిశ్చయముగా అన్నాడా లేదా? ఖచ్చితముగా ఉంటాడు. కాబట్టి మీ స్నేహం ఎవరితో ఉన్నది? మీ స్నేహం ఎలాగున్నది? మీరెవరితో సంభాషిస్తున్నారు? మీ సంభాషణలు ఏంటి? పనికి మాలిన ముచ్చట్లను బంద్ చేద్దుముగాక, దేవుడు చెప్పిన వాక్యాన్ని ధ్యానించుదుముగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మొదట నుంచి మీరు ఏదైతే వింటున్నారో అది మీలో నిలువనీయుడి అని చెబుతున్నాడు. ఎంతో భారముతో, ఎంతో మరి ఆసక్తితో, ఎంతో రోషముతో, అయ్యో సంఘము పాడవుతుంది, అయ్యో విశ్వాసులు తమ అభిషేకాన్ని కోల్పోతున్నారు, విశ్వాసులు తమ పిలుపును మర్చిపోతున్నారని దైవజనుడు రోషముతో రాస్తున్నటువంటి మాట ఇది. మొదటి నుండి దేనిని వింటున్నారో అది మీలో నిలువాలి. ఆ వాక్యమును మీలో నిలువనీయండి, ఆ వాక్యానికి మీలో చోటివ్వండి. తద్వారా ఆ అభిషేకమును మీరు కాపాడుకుంటారు. తద్వారా దేవునితో ఉన్న సహవాసమును మీరు కాపాడుకుంటారు. హనోకు దేవునితో నడుచుట అని చెప్పుకుంటాం. నడుచుట అంటే ఏంటంటే దేవుని వాక్యములో నిలిచి ఉన్నాడు కాబట్టి అతడు క్రీస్తులో నిలిచి ఉన్నాడు, తండ్రిలో నిలిచి ఉన్నాడు. అందుకే అతడు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. ఈరోజు సంఘము దేవునితో నడిచే సంఘముగా ఉండునుగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ తర్వాత పేజీలా తిప్పండి. యోహాను పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనాలను చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఈ వాక్యం ఏంటంటే జీవవాక్యము. జీవవాక్యము గూర్చి మేము ఏదైతే విన్నామో, ఏదైతే ఉన్నదో, ఏదైతే వింటిమో, దేనినైతే కన్నులారా మేము చూసామో, ఏది మేము నిదానించి కనుగొన్నామో అని చెబుతున్నాడు. ఎన్ని విషయాలు విన్నారు, చూశారు, త్రాకారు, కనుగొన్నారు. ఈ అంశాలు మీ జీవితంలో జరగాలని పోయిన వారం చెప్పారు. జీవవాక్యమును గురించినటువంటి అంశాలు, ఈ యొక్క సందర్భాలు, ఈ అనుభూతులు, ఈ అనుభవాలు మీ జీవితంలో జరగాలి. ఏదైతే ఉన్నదో, మేమేదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే నిదానించి కనుగొంటిమో, దేనినైతే మా చేతులు త్రాకి చూసాయో, ఈ అనుభూతులు మీకు ఉండాలి. ఈ అనుభూతులు గనుక మీకు లేకపోతే
అంత్యకాలంలో మీరు పడిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఆలకించండి దేవుని మాట. త్రాకి చూసే అనుభవం మనకుండునుగాక. అభిషేకముతో నింపబడుట, దేవుని ఆత్మ మిమ్మల్ని స్పర్శించాలి. మీరు ప్రార్థన చేసేది పొందుకొనుట, మీరు అనుభూతి చెందాలి. మీరు మీ ప్రార్థనకు జవాబులను మీరు చూడాలి. దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు రూఢీపరచుట మీరు చూడాలి. ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం మీ కన్నుల ముందే నెరవేరుట మీరు చూడాలి. ఈ అనుభవాలు లేని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు చచ్చిన వాడవా, బ్రతికిన వాడవా? పాస్టర్ అయినా సరే, నువ్వు చచ్చిన పాస్టర్వే, నువ్వు బ్రతికిన పాస్టర్ కాదు. నువ్వు బ్రతికిన సేవకుడవు, బ్రతికిన విశ్వాసివి కావాలంటే ఆ జీవవాక్యం గురించి ఏదైతే విన్నావో దాన్ని చూడాలి, నిదానించి కనుగొనాలి, త్రాకి చూడాలి, స్పర్శించుట. ఇది మీ జీవితంలో జరగాలి. అంటే దేవుడు పిలిచాడు, దేవుడు పిలిచిన పిలుపును వినాలి. సమూయేలును దేవుడు పిలిస్తే సమూయేలు విన్నాడు. విన్నటువంటి సమూయేలు చిత్తము ప్రభువా అన్నాడు. ఆ తర్వాత సమూయేలు దేవుని ముఖ దర్శనమును చేసి చూశాడు. ఎవరైతే మాట్లాడారో ఆ మాటలను అతడు ఆయన ఎవరో ఆయన తెలుసుకున్నాడు. ఆయనను ముఖాముఖిగా చూశాడు. అందుకే సమూయేలు దేవునితో మాటలాడుచుండెను. సమూయేలు ప్రవక్త దేవునితో మాట్లాడాడు. మోషే ప్రవక్త కూడా దేవునితో మాట్లాడాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. ఏదో ఒక రకముగా దేవుణ్ణి చూసిన అనుభవము, దేవుడు చెప్పిన మాటను విన్న అనుభవము, ఆ మాట నీలో నెరవేర్చబడే అనుభవమును నీవు కలిగి ఉండాలి. ఈ అనుభవము లేకపోతే చచ్చిన క్రైస్తవుడవే. ఈ అనుభవము లేకపోతే పైకి భక్తి కలిగిన వాడి వలె కనబడి దాని శక్తి లేని వాడిగా నీవు మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. నీకు ఈ 3 అనుభవాలు ఉండాలి. దేవుని మాటను వినాలి, దేవుణ్ణి కనుగొనాలి, దేవుణ్ణి త్రాకి చూడాలి. ఈ అనుభవాలు లేకపోతే నీవు చచ్చిన క్రైస్తవుడవే, నీవు జీవం కలిగిన వాడవు కాదు. అపోస్తలుల్లో ఇది ఉంది. అపోస్తలులు ఏదైతే విన్నారో దాన్ని చూశారు, దాన్ని పట్టుకున్నారు, అభిషేకమును కలిగి ఉన్నారు. అందుకే గురుడ్డి అక్కడ ఉన్నటువంటి ఒక భిక్షగాడు, కుంటి భిక్షగాడు ఉంటే, మాకేదైతే కలిగి ఉన్నదో దానినే నేను మీకు ఇచ్చుచున్నాను. మేమేదైతే కనుగొన్నామో, ఏదైతే మేము చూసామో, ఏదైతే మేము విన్నామో ఆయనను మేము ప్రచురపరుస్తాం. ఈరోజు సంఘం ఎందుకు సువార్త చెప్పడం లేదు? ఈరోజు సంఘ బిడ్డలు ఎందుకు ఇతరులకు మాదిరికరముగా లేరు? కారణం ఏంటంటే వీరికి ఆ అనుభవాలు లేవు. ఏదో ఏ సుమతం పట్టామండి, ఏదో అలా చర్చికి వెళ్ళాలి, ఏదో అలా ఉండాలి, 4 మాటలు వినాలి, ఏదో రావాలి, మొక్కుకోవాలి, అది జరిగితే జరుగుతుంది, లేకుంటే లేదు. కాదు 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 కాదు. దేవుడు ఏది చెప్పితే అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. దాన్ని పొందుకొనుట, దాన్ని త్రాకి చూచుట, దాన్ని అనుభవించుట నీ జీవితంలో జరగాలి. అపోస్తలుల జీవితంలో జరిగింది సంఘము యొక్క జీవన విధానములో జరగాలి. జరగనంత మట్టుకు క్రైస్తవులు సున్నము కొట్టిన సమాధులే. పైకి భక్తి కలిగినటువంటి వారే, పైకి భక్తి కలిగి ఉన్నటువంటి ప్రజలే. కాబట్టి దేవుని దగ్గరంట అపోస్తలులు ఏం చేశారంట? నిదానించి కనుగొంటిమో అన్నాడు. చదువమ్మాయి, ఏది నిదానించి కనుగొంటిమో ఉందా? నిదానించి కనుగొంటిమో మొదటి నుంచి చదువు. మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొన్నామో మా చేతులు ఏది నిదానించి కనుగొన్నా. నిదానించి కనుగొనడం అంటే దేవుని గురించి కనిపెట్టడము.
దేవుని గురించి కనిపెట్టడము. నీ దర్శనము కావాలి ప్రభువా, నీ అభిషేకం కావాలి ప్రభువా, నీ మాట కావాలి ప్రభువా. ఒకసారి నీ దర్శనము నాకు అనుగ్రహించు, నిన్ను చూసే కన్నులు మాకు అనుగ్రహించు. నిదానించి కనుగొనాలి. దానికోసం ఒక ప్రాసెస్ ఉంటుంది. నిదానించి దేవుని దగ్గర కనిపెట్టాలి. ఈరోజు ఎంతమంది 3 దినములు ఉపవాసం ఉండి దేవుని దర్శనము కొరకు కనిపెట్టే విశ్వాసులు ఉన్నారు? అసలు ఉపవాస ప్రార్థన చేసే విశ్వాసులు సంఘములో ఉన్నారా? చాలామంది ఉపవాసం ఉంటున్నారు కానీ మందిరానికి రావట్లేదు. మందిరములో కనిపెట్టట. యెహోవానట తన ఆలయములో నా మొరను విన్నాడు అని దావీదు చెప్తున్నాడు. తన ఆలయములో నా మొర్రను దేవుడు విన్నాడు అని దావీదు చెప్తున్నాడు. ఎంతమంది బిడ్డలు కనిపెడుతున్నారు? ఎంతమంది బిడ్డలు కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దర్శనమును పొందుతున్నారు? యవనస్తులారా, ఎప్పుడైనా దేవుణ్ణి చూసిన అనుభవం ఉందా? దేవుని స్వరమును విన్న అనుభవం ఉందా మీకు? ఒక్కసారైనా జీవితంలో దైవ దర్శనమును మనము కలిగి ఉండాలి. ఒక్కసారి చూస్తే చాలు. ఆ దర్శనము నిన్ను ఎలా నిలబెడుతుందంటే, నీకెంత విశ్వాసమునిస్తుందంటే, నిన్నెంతగా బలపరుస్తుందంటే, అది నిన్ను కడ వరకు కాపాడుతుంది. దేవుడు ఆ అనుభవమును దేవుని కృపను బట్టి, గొప్పవాడిని చెప్పట్లేదు, దేవుని కృపను బట్టి దేవుడు ఒకరోజు నా గదిలోనికి రావడం నేను అనుభవించాను. ఆయన నా తల మీద చేయి పెట్టడం నేను స్పర్శించాను. ఇప్పటికీ కాదు, ఎప్పుడు నేను ఆ విషయమును మర్చిపోను. ఒక నమ్ముతాడో నమ్మడో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని కృపను బట్టి ఆ దర్శనమును పొందాను. అది అనుభవిస్తే తెలుస్తుంది. బయట ఉన్నోడికి ఎవడికి అర్థం కాదు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ చెప్పుతున్న సంగతులను గ్రహించలేడు, వాడు నమ్మడు. ఈరోజు ఒకవేళ మీరు దేవుని బిడ్డలైతే, మీరు నమ్మి బాప్తిసం పొంది యేసు రక్తంలో కడగబడిన వారైతే, దేవుని దర్శనమును మీరు పొందాలి. దేవ దర్శనం ఎట్లయినా పొందాలి. ఒక్కసారైనా దేవుని స్వరమును వినాలి, దేవునితో మాట్లాడాలి. దేవుని దర్శనం ఎంతో కొంత ప్రభువా, అభాగ్యుడను దేవుడు కనిపించడా అనేది గర్వం. నాకు నీ దర్శనము కావాలని కనిపెట్టడము తగ్గింపు. సమూయేలు అలాగున్నప్పుడు దేవుడు వచ్చి సమూయేలు సమూయేలు అని పిలిచిన ఆ మెల్లనైన కమ్మనైన ఆ స్వరమును సమూయేలు విన్నాడు. మోషే మోషే అని పిలుస్తున్న ఆ సౌండ్, ఆ స్వరమును మోషే విన్నాడు. ఈరోజు సంఘస్థులు దేవుని స్వరమును వింటున్నారా? దేవుడంట నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మిమ్మల్ని ఎవరిని దేవుడు కాదనడు. దేవుడు ఏం చెప్పాడో ఆ వాగ్దానమును ఎప్పుడు మర్చిపోకండి. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల తన చేతులను చాపి ఉంచాడంట. దినమెల్ల నీ కొరకు చాపి ఉంచాడు. నువ్వు ఒకవేళ లోబడితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. నెమ్మది నెమ్మదిగా నీకు ఆ అనుభవాలు కలుగుతాయి. ఏదైతే విన్నావో దాన్ని చూస్తావు, ఏదైతే చూసావో దాన్ని త్రాకి చూస్తావు. ఈ అనుభవాలు నీ జీవితంలో కలుగుతాయి. ఎందుకు వ్యర్థుడవుగా మిగిలిపోతున్నావు? దేవుని రాకడ సమీపం అవుతుంది. లోకములో అనేకులకు నీవు సువార్త చెప్పాలి. ఎంతోమందికి ఈ మహాదేవుణ్ణి పరిచయం చేయాలి. అవునండి, సువార్త మాటలతో కాదు, చేతులతో ఉండును గాక. ఆమేన్. ఇతరులను విడుదల చేస్తే ఇంకెవడైనా మాట్లాడతాడా? ఇతరులను స్వస్థపరిస్తే ఎవడైనా మాట్లాడతాడా? చూడండి, హల్లెలూయా. ఒక కుటుంబం, నశించిపోతున్న కుటుంబం, మీరు ప్రార్థన చేస్తే బాగైందనుకోండి, వారు కాదంటారా దేవుని? చెప్పండి, కాదన్నారు. ఎంత దేవుని మీద వారికి విరోధమైన భావం ఉన్నప్పటికీ వాడు అంగీకరించాల్సిందే. క్రైస్తవుల సువార్త మాటలతోనే కాదు,
చేతలతో అభిషేకముతో కూడినదై ఉండునుగాక. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మాటలతో చేతలతో మన సువార్త ఉండునుగాక. దేవుని బిడలారా, అందుకే నిదానించి కనుగొనుట అనండి. ఒకసారి గట్టిగానండి, నిదానించి. హోషేయ గ్రంథం ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం అందరు కూడా తీయండి, పేజీ నెంబర్ కూడా చెప్పండి. హోషేయ గ్రంథం 747వ పేజీ అండి. 747వ పేజీ, పాత నిబంధన గ్రంథం, హోషేయ గ్రంథము 6వ అధ్యాయమును మనం చూద్దాం. 2వ వచనం. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించెను. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. చాలు చాలు చాలు. 2 దినములలో ఆయన మనల్ని బ్రతికిస్తాడు. 3వ దినమున ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. 2 దినాలు 3వ దినము అనే విషయమును మీరు కొంచెం గ్రహించాలి. 2 దినములలో ఆయన మనల్ని బ్రతికిస్తాడు. చస్తున్న మనలను మరలా చిగురు పెట్టేటట్టు ఈ 2 దినాల్లో దేవుడు చేస్తాడు. 3వ దినములో ఇక పడిపోకుండా దేవుడు మనల్ని నిలబెడతాడు అనేటువంటి ఒక వాక్కు అక్కడ మనకు కనబడుతుంది, ప్రవచనం కనబడుతుంది. ఇక్కడ భక్తుడు ఏమి చెప్పాడంటే, మేము నిదానించి కనుగొన్నాము. ఈ 2 దినాలు నిదానించి దేవుని దగ్గర కనిపెట్టుట వలన 3వ దినమున దేవుని దర్శనం మనకు కలుగుద్ది. అంటే కొంత సమయమును దేవుని కొరకు కేటాయించి దేవుని దగ్గర కనిపెట్టే యోగ్యతను, అర్హతను సంపాదించాలి. ఆ సమయమును మీరు ఎంతమంది దేవుని కొరకు కనిపెడుతున్నారు? కనిపెట్టుట, ఉపవాసముతో ఉండి, దేవా ఈ 2 దినాలు ఈ ఫలానా ఒక విషయము నిమిత్తం నేను కనిపెడతాను ప్రభా అని దేవుని దగ్గర కనిపెడుతున్నావు. కనిపెట్టేటప్పుడు ఇతర పనులు చేయడం కాదు. చాలామంది ఉపవాసం ఉండి సొంత పనులు చేసుకుంటుంటారు. విశ్రాంతి దినమును ఏ విధముగా ఆచరించాలి అని బైబిల్ చెప్తుందంటే, మరి ఒకసారి చూడండి, నిర్గమకాండములో చూడండి, విశ్రాంతి దినం అప్పుడు ఏం చేయాలి అనేది చెబుతాడు. నిర్గమకాండం 16:23. అందుకతడు, నిర్గమకాండం 16:23 ఊరికే చెప్తున్నాను, మీకు అట్లా తెలియాలి కదా అని చెప్తున్నాను. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. చూడండి, మీరు ఒకవేళ ఈ 2 దినాలు 3 దినాలు అనే కాన్సెప్ట్ ప్రకారముగా దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు ప్రతిష్ఠ చేసుకొని, సమర్పణ చేసుకొని ఆ 3 దినాలు ఉండాలి. ఉపవాసం ఉండి మందితో ముచ్చట్లు పెట్టడు కాదు. ఉపవాసం ఉండి బండ్ల మీద తిరుగుకుంటే షాపింగ్లు చేసుడు కాదు. ఉపవాసం ఉండి ఇతర పనులు చేసుకుంటూ ఉండడం కాదు. అది కనిపెట్టడం కాదు. ప్రతిష్ఠించిన పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము. ఆ దినమును ఎలాగుండాలో చెప్తున్నాడు చూడండి. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ఇంకొక సందర్భంలో మనకు అనిపిస్తుంది, ఆ దినమున కట్టెలు ఎవరైతే ఏరుతారో వారిని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారు. మీరు ముందే సిద్ధపరచుకోండి. ఆ దినమున మీరు ఏమి చెయ్యొద్దు, ఏది దొరకదు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏ పనులైతే చేస్తారో అవన్నీ కూడా బిఫోర్ చేసుకొని సిద్ధపడి, అది యెహోవాకు చెప్పండి ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన దినం. విశ్రాంతి దినం నాడు ఏ పని చెప్పండి చేయాలా వద్దా? చెయ్యకూడదు. విశ్రాంతి దినమున ఏ పనులను మీరు చెయ్యొద్దు. దొరికిందా? ఆ వచనం దొరికిందమ్మా? దొరికితే చదవండి, లేదంటే లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు కట్టెలు ఏరితే, ఆ దినమున కట్టెలు ఏరితే రాళ్లతో కొట్టి చంపేశారట. అంత పాపం. విశ్రాంతి దినమున ఏ పని చేయొద్దు అంటే కనిపెట్టే దినం. ఆ దినమున దేవునితో గడిపే దినం. ఓకే, దాన్ని ఆపండి అందరూ. అలాగా ఇటు చూడండి, ఇటు చూడండి. 2 దినములు దేవుని కొరకు కనిపెట్టాలి. అపోస్తలులు ఏమంటున్నారు? మేము ఏ వాక్యమైతే విన్నామో, ఏదైతే విన్నామో దానిని మేము నిదానించి కనుగొన్నాము. ఈరోజు వింటున్నారు దేవుని కోసం, నిదానించి దాన్ని కనుగొనడం, ఇది మీ జీవితంలో జరగాలి. అందుకే హోషేయ ప్రవక్త చెప్తాడు, 2 దినములలో ఆయన మనల్ని బ్రతికించును, 3వ దినమున ఆయన మనల్ని చెప్పండి స్థిరపరచును. ఇంకా అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయమును మీరు చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 19వ అధ్యాయములో ఆ మాట మనకు కనబడుతుంది. ఒక్కసారి వచనం చూడండి. స్తోత్రం, స్తోత్రం. 10వ వచనం చూడండి ఒకసారి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. నేడు రేపు వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతము మీదికి దిగివచ్చును. చాలు. నేడు రేపు పరిశుద్ధపరచు. దేవుని దగ్గర పాపములను ఒప్పుకొని, తప్పులను దిద్దుకొని, జీవితమును సరిచేసుకొని, ఆయన వైపు చేతులెత్తి కనిపెట్టుట, నిదానించి ఆయనను కనుగొనుట. మోషే, నువ్వు వెళ్ళు, ఈరోజు రేపు వారిని పరిశుద్ధపరచు, 3వ దినమున నేను దిగొస్తాను. ఎవరైతే దేవుని దగ్గర కనిపెడతారో వారి మీదికి ఆయన దిగి రాబోతున్నాడు. ఖచ్చితంగా ఈ 2 దినములు దేవుని దగ్గర తమ బట్టలు ఉతుక్కోవడం అంటే తమ వస్త్రములను ఉతుక్కోవడం అంటే ఏంటంటే తమ హృదయములను ఉతుక్కున్నారు, తమ హృదయమును శుద్ధీకరించుకున్నారు, తమ మనస్సును దేవుని కొరకు నిలబెట్టారు, సమర్పించుకొని వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టారు. ఆ 2 దినములు వారు కనిపెట్టే ప్రార్థన చేశారు. ఈరోజు మనం చేస్తున్నాము అటువంటి ప్రార్థనలు ఉన్నాయా అంటే లేదు. ఉపవాస ప్రార్థనే కానీ బండేసుకొని షాపులలో తిరుగుతాం. ఉపవాస ప్రార్థనే మన సొంత పనులు చేసుకుంటాం. ఉపవాస ప్రార్థనే ప్రతిష్ఠితమైన ప్రార్థనగా మనం ఆ ప్రార్థనను చెయ్యము. ఉపవాస ప్రార్థనే గంటలు ఫోన్లో ముసలమ్మ ముచ్చట్లను పెట్టుకునేవారు దేవుని దర్శనమును ఎప్పుడు పొందుతారండి? చెప్పండి. దేవుని దర్శనమును పొందుతారా? అస్సలు పొందలేరు. కాబట్టి ఉపవాసము చేసేవారు ఎవరితో మాట్లాడద్దు. ఉపవాసము చేసేవారు దైవ ధ్యానము చేయాలి, వాక్యమును ధ్యానించాలి, ఉపవాసము చేసి దేవుని దగ్గర నిదానించి కనుగొనాలి. ఈరోజు ఉపవాసం చేస్తున్న వారు మందిరానికి కనబడట్లేదు. ఉపవాసం చేస్తున్న వారు పోయిన వారం అయ్యగారు ఏ ప్రసంగం చేశాడో ఆ ప్రసంగమును ధ్యానించుటలేదు. 2 దినములలో ఆయన మనల్ని బ్రతికించును, 3వ దినమున స్థిరపరచును. నేడు రేపు పరిశుద్ధపరచుకోండి, 3వ దినమున నేను వస్తాను అంటే నిదానించి ఎవడైతే ఎదురు చూస్తాడో వానిని దేవుడు తన ఆత్మతో నింపుతాడు.
దేవుడు తన ప్రచండమైన ఆత్మను వాని మీదకి పంపించి వాడిని తృప్తిపరుస్తాడు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే అనుభవం మీకుందా? మేము రోజు సాయంత్రం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేవారమే చిన్నప్పుడు. రోజు సాయంత్రం నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాం. మేము అడిగాం మా డాడీని, డాడీ మరి కనిపెడితే దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడంటే నింపుతాడని చెప్పాడు. కనిపెడితే పరిశుద్ధాత్ముడు వస్తాడన్నాడు. అలా కనిపెడుతున్నాం. ఒక రోజున మా అక్క మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, కానీ నా మీదకి రాలేదు. అయ్యో అని డిసప్పాయింట్ అయ్యాను. అయినప్పటికీ నీ కనిపెడుతున్నాను, పట్టు విడవలేదు. 2వ రోజు రాలే, 3వ రోజు రాలే, 4వ రోజు రాలే, 5వ రోజు రాలే, అయినా కనిపెడుతున్నాను, ఆ ప్రాసెస్లో ఉన్నాను. ఒకరోజు శనివారం దినమున మందిరము ఆరాధన జరుగుతుంది. దేవుడు వచ్చి నా జుట్టును అలా, నా తలను అలా పట్టుకొని తీసుకెళ్ళి ఒక పాల వంటి సముద్రంలో నన్ను ముంచాడు. తెల్లటి సముద్రం. ఆ సముద్రంలో నన్ను ఇలాగున ముంచి తీశాడు. ఒక కొత్త మనస్సు నాలోనికి వచ్చింది. అది నా జీవితాన్ని టర్న్ చేసింది. అలాగున ఒక దర్శనం కనిపెట్టేవారు పొందుతారు. నిదానించి కనిపెట్టేవారు దాన్ని పొందుకుంటారు. మీరు చిన్న పిల్లలైనా సరే మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అద్భుతంగా మీకు దర్శనం ఇచ్చి మీ ముందు నిలబడతాడు. ఎందుకంటే నేను ప్రకటించే క్రీస్తు పునరుత్థానుడైన క్రీస్తు, చచ్చిపోయిన వాడు కాదు, సమాధిలో ఉన్నవాడు కాదు, ఆయన మృతుడు కాదు. ఆయన ఎవరు చెప్పండి? సజీవుడైనటువంటి యేసు. తప్పకుండా ఆయన మిమ్మల్ని నిశ్చయముగా తన కృపతో నింపుతాడు, తప్పకుండా నిలబెడతాడు, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆ విషయంలో దీవిస్తాడు, తప్పకుండా ప్రభువు ఆశీర్వదిస్తాడు. అసలు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చూడండి, 1 దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం. దావీదు సొలొమోనుతో కూడా ఈ విషయాన్ని చెప్పుతా మీరు చూడండి. దావీదు సొలొమోనుతో కూడా ఈ విషయమును చెప్పుతాడు. చూడండి, 1 దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. అందరూ కూడా చూడండి, పేజీ నెంబర్ 358వ పేజీ, పాత నిబంధన గ్రంథం 1 దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. చూస్తున్నారా? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. మీ హృదయాలు పరిశోధిస్తారు. మీకు ఎంత ఆసక్తి ఉంది, మీరు ఎంత ఆశ కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయనట ఆశ కలిగిన ప్రాణములనే ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మీ ఆశను దేవుడు చూడాలి. మీ ఆశను దేవుడు చూడాలి. దేవునికి చూపించాలి మీకు ఎంత ఆశ ఉందో. ఉపవాసం ఉండేవారు ఆశపడేవారే, మందిరానికి క్రమంగా వచ్చేవారు ఆశపడేవారు. దేవా, నీ దర్శనం మాకు కావాలి అని ప్రభువుని అడుగుతున్నటువంటి వ్యక్తులే. కాబట్టి మీరు ఆశను చూపించాలి. సొలొమోనా, నా కుమారుడా, తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. చెప్పండి. పరిశోధిస్తాడు. నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, నా హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. దేవుని గురించిన ఆశ ఎంతుందో దేవుడు చూస్తున్నాడు. దావీదు అంటాడు, దేవా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నన్ను తింటుంది. ఇంకో దగ్గర అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశపడేవారు ఉన్నారా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి అన్నవారు ఉన్నారా? పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడాలి అన్న ఆశ కలిగిన వారు ఉన్నారా? లేరు.
మీ ఆశను చూపించండి. దేవుడు మీ ఆశను చూడాలి. దావీదు ఆశ కలిగిన వాడు. అందుకే దావీదు హృదయములను దేవుడు పరిశోధించాడు. ఆయన అందరి హృదయాలను పరిశోధిస్తాడు. ఆశ కలిగిన వారి హృదయమును కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఈరోజు మీరు ఆశపడుతున్నారా? ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మీకెంత ఆశ ఉంది దేవుని పట్ల? మీకెంత ఆశ ఉంది? దేవుని దర్శనము నాకు కలగాలని ఎంత మీరు ఆశపడుతున్నారు? మీ ఆశను దేవుడు చూడాలి. ఎప్పుడు చచ్చిన వారి వలె పెంట మొహాలు వేసుకొని ఉండకండి, మొద్దు మొహాలు వేసుకొని ఉండకండి. ఎందుకో తెలుసా? నేను ప్రకటించే దేవుడు బ్రతికి ఉన్నవాడు, చచ్చినవాడు కాదు, సజీవుడైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. ఊరికే దేవుని సేవ చేయట్లేదు. కడుపు నింపుకోవడానికో, పొట్ట నింపుకోవడానికో, అవసరతలు తీర్చుకోవడానికో దేవుని సేవను చేయట్లేదు. దేవుడు పిలిస్తే ఇక్కడ నిలబడ్డాను. దేవుడు పిలిస్తే ఇక్కడ నిలబడ్డాం. ఏదైనా చేసుకొని బ్రతకొచ్చు. ఏదో మీకు మాయ మాటలు, కల్పన కథలు చెప్పుట కొరకు లేని ఇక్కడ. ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. నన్ను పోషించుచున్నది నా దేవుడైన యేసు, నా ప్రభు అయిన యేసు. ఆయన జీవము కలిగిన వాడు. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. రోషము తెచ్చుకో. ఈరోజైనా రోషము తెచ్చుకోవాలి. ఆయన మృతుడు కాదు, ఆయన చచ్చిన వాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయనకు పేరుంది. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కనిపించే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, ఆయన హృదయములను పరిశోధించే దేవుడు. సంఘం ఎందుకు ఇలా నిర్జల స్థితిలో ఉంది? జీవము లేనటువంటి స్థితిలో ఉంది. ఒక్కసారి ఈ దినమున నువ్వు కనిపెడుతున్నావా? నువ్వు కనిపెడితే పరిశుద్ధాత్ముడు నీకు దర్శనమిస్తాడు. నువ్వు కనిపెడితే ప్రభు నీతో తప్పకుండా మాట్లాడతాడు. నువ్వు కనిపెడితే నీ ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆలోచన చేయి. పోయిన వారం చెప్పిన ప్రసంగం ఈ వారమే మర్చిపోతున్నావు. దేవుని ధ్యానం లేదు. తప్పు కాదా? దేవుడు కనబడతాడా నీలాంటివానికి? నీలాంటి దానికి దేవుడు కనబడతాడా? ఆశ కలిగిన వారికి మాత్రమే దేవుడు కనబడతాడు. నీకు ఆశ లేకుంటే ప్రభువు ఎప్పుడు నీకు కనబడడు. అందుకే చెబుతున్నాడు, చదవమ్మాయి. ఆయన హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ, చూడండి, నువ్వు చేసే ఆలోచనలన్నింటినీ, సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఎరిగినవాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఎవరైతే నా కొరకు ఎతుకుతారో నేను వారికి దర్శనం ఇస్తాను. ఆయన పిచ్చోడు కాదు. ఎతికిన వారికి ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. చదువమ్మాయి. నీవు ఆయనను తెలుసుకొని, చూడండి, ఆయనను తెలుసుకోవాలి. తెలుసుకొనుట అంటే ఆయనను గురించి వినాలి. ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. అది అపోస్తలులు చూశారు, త్రాకి చూశారు, కన్నులారా చూశారు. ఏదైతే నిదానించి కనుగొన్నారో దాన్ని త్రాకి చూశారు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. వెతకాలి. వెతకకుంటే ప్రత్యక్షము కాడు. ఇది వరకు చెప్పి నిర్గమకాండం చదవండి. అక్కడ నేడు రేపు పరిశుద్ధపరచుకోండి. చదువమ్మాయి. ఎంత అది? 19 నిర్గమకాండం. ఇది ఇలాగే పట్టుకోవాలి, అది అలాగే చూడండి. నిర్గమకాండం 19:10. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకును వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. ఈ రోజు రేపు వారిని పరిశుద్ధపరచు. వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట నా ఈ పర్వతము మీదికి దిగి వచ్చును. అందరి కన్నుల ఎదుట దిగి వస్తాడట. కనిపెట్టే వారు అందరి కన్నుల ఎదుట దేవుడు దిగి వస్తాడు.
అందరు చూస్తున్నారా? కనిపెట్టే వారందరి కన్నుల ఎదుట పరిశుద్ధాత్ముడిది నీ కన్నుల ముందుటికి దేవుడు దిగి వచ్చే సమయం ఆసన్నమైంది. నీ కన్నుల ముందు ఆయన ప్రత్యక్షం అవుతాడు. నేను అనుకోలేదు దేవుని చూస్తానని, దేవుని సేవ చేస్తానని, దేవుడు నన్ను ఇలాగున మారుస్తాడని కలలో కూడా అనుకోలేదు నేను. నిజమండి, చాలా నత్తివాడను, నత్తి మాటలు మాట్లాడేవాడిని. అందరూ నన్ను ఒక వ్యర్థుడిగా చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక ప్రయోజకుడిగా మార్చాడు నా ప్రభు అయిన యేసు. నా నత్తి ఎక్కడ పోయిందో నాకు అర్థం కావట్లేదు. నన్ను చూసి చాలామంది అన్నారు, మీరు చాలా స్పష్టంగా, ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు, ఎక్కడ ట్రైనింగ్ చేశారు అంటే, నేను ఎక్కడ ట్రైనింగ్ చేయలేదు, పరిశుద్ధ ఆత్ముడే నన్ను ఈ విధంగా మార్చాడు. నా కన్నులు కూడా నన్ను నేను నమ్మనంతగా ప్రభు నా జీవితమును మార్చాడు. దేవుని బిడ్డలారా, నేను అనుకోలేదు ఏ రోజు దయ్యాలను వెళ్ళగొడతానని. నేను అనుకోలేదు నేను ప్రార్థన చేస్తే ఒకడు బాగుపడతాడని, ఒకడి రోగం పోతుందని. మీరు సాక్ష్యాలు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నన్ను ప్రభు ఇలా చేశాడు. నేను ప్రార్థన చేస్తే నా ప్రభు, ఇందాక సాక్ష్యం విన్నాం కదా, భయంకరమైన దీనస్థితిలో చచ్చిపోతాడని కొందరు వచ్చి చెప్పారు. అంత దీనస్థితిలో ఉండేది దావీదు అంకుల్. వెళ్ళి ప్రార్థించినప్పుడు దురాత్మ వచ్చి గట్టిగా కీక వేసి వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతడు బాగుపడ్డాడు. నేను అనుకున్నాను ఎండాకాలం రానప్పుడే అంకుల్ ఇలాగుంటే వచ్చే ఎండాకాలం ఎలాగుంటాడో అనుకున్నా. కానీ ఇంత భయంకరమైన ఎండలో కూడా సైకిల్ వేసుకొని మందిరం దగ్గరికి వచ్చి కూర్చునేవాడు. నేను ఈ 2 నెలలు అంకుల్ని చూసి ప్రభువుని ఎంతగానో స్తుతించాను. మంచి ఆరోగ్యమును ప్రభు అనుగ్రహించాడు నా ద్వారా. ప్రభువా, నన్నే దేవుడు ఇలా చేస్తే మిమ్మల్ని ఎలా వాడుకుంటాడు, మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడు, మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి ఆయన తట్టు తిరగండి, ఆయనను వెతకండి, ఆయన ప్రత్యక్షం అవుతాడు. మీ కన్నుల ముందే దేవుడు మీ జీవితంలో ఆశీర్వదిస్తాడు. ఎంతో మంది నిన్ను నత్తుడని హేళన చేసిన వాళ్ళందరూ అంతకంటే ఎక్కువ మంది వచ్చి నీ మాటలు చాలా బాగున్నాయి అని చెప్తారు. అట్టి కృపను ప్రభు ఇస్తాడు. ఎందుకంటే నేను ప్రకటించే క్రీస్తు రాయి, మట్టి, పుట్ట కాదు, సజీవుడైన యేసయ్య, పునరుత్థానుడైన క్రీస్తు. హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, కాసేపు ప్రార్థించండి. ప్రభువా, మేము నీ సన్నిధిలో నుండి ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రభువా, నీ కనికరమును మీరు మాకు అనుగ్రహించండి. దేవా యేసయ్యా, నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు.